యాక్టర్, క్యారెక్టర్, నటుడు, పాత్ర. 4 సాంఘిక లక్షణాలు, సోషల్ ట్రైట్స్. రెండవ దశ పాత్ర చిత్రంలో పాత్రని దాని పరిసరాల్లోని అందులో ఉన్న ఇతరుల సంబంధాలలో ఉంచుతుంది. అవి విద్యార్హతలు, సామాజిక నేపథ్యం, పనిలో రకము, మతము మొదలగునవి ఇక్కడ ముఖ్యమైనవి. టెన్సీ విలియమ్స్ రచించిన ఏ స్ట్రీట్ కార్ నేమ్డ్ డిజైర్ నాటకంలో స్టాన్లే కోవల్స్కీ పాత్ర ఎక్స్ మెరైన్ సార్జెంట్. అతని పని మీద ప్రయాణం చేస్తుంటాడు. బౌలింగ్ టీంకి అతను కెప్టెన్ మొదలగునవి వర్ణనలు అతని ప్రవర్తనను అర్థం చేసుకోవటానికి ముఖ్యమైనవి. సాంఘిక పాత్రకు చాలా ముఖ్యమైనది నాటకంలో మీ పాత్రకు తక్కిన పాత్రలకు గల సంబంధములు. నాటక ప్రపంచంలో సాధారణమైన ప్రత్యేకమైన సంబంధాల వల్ల నాటకంలో ఏ విధంగా మీ పాత్రకు సంబంధం ఉందో దాని మీద మీ పాత్ర ప్రధానముగా నిర్వచించబడి ఉంటుంది. ఈ సూత్రాన్ని మనం ఈ విధంగా చెప్పి క్లుప్తీకరించవచ్చును. మీకు మీరు సృష్టించే దానికన్నా ఎక్కువగా మీరు రంగస్థలం మీద ఒకరికొకరు సృష్టించండి. యూ క్రియేట్ ఈచ్ అదర్ ఆన్ స్టేజ్ మోర్ దాన్ యూ క్రియేట్ యువర్ సెల్ఫ్. నిజ జీవితంలో వల్లనే నాటక వ్యక్తిత్వం ఉంటుంది కాబట్టి తక్కిన పాత్రలతో పరస్పర ప్రభావము కలిగి ఉన్న దాన్ని బట్టి క్రమాభివృద్ధి చెందుతుంది. తోటి నటుల ఇతర పాత్ర చిత్రణలకు, వ్యక్తిత్వాలు, చర్యలకు అనుగుణంగా మీ పాత్ర చిత్రణను వృద్ధి చేయాలి. ఏ నటుడు ఏకాకిగా పనిచేయలేడు. అన్ని పాత్ర చిత్రణలు పరస్పర ప్రభావంతో ఇతర నటులతో కలిసి పనిచేయునట్లు పరికల్పన చేయవలెను. ఉదాహరణగా డెత్ ఆఫ్ ఎ సేల్స్మెన్ నాటకంలో విల్లీ లోమాన్ పాత్ర అన్ని పాత్రలతో సంబంధం ఉంది. తండ్రి, భర్త, ప్రేమికుడు, నైబర్, ఉద్యోగి, సేల్స్మెన్. విల్లీ ఈ సందర్భాలన్నింటిలో పనిచేస్తున్నట్టు గమనిస్తాం. ప్రతి పాత్రతో సంబంధం విల్లీ స్వభావం మరో రకంగా బహిర్గతం చేస్తాయి. తద్వారా విల్లీ వ్యక్తిత్వం బయటపడుతుంది. వాటి అన్నింటి విషయాల్లో అవి నేను యొక్క ప్రతిగా నాది అని తేలుస్తాయి. ఎక్సర్సైజ్, సోషల్ ట్రైట్స్. 1 మీ పాత్రను ఈ విధంగా పరిశీలించండి. బాల్యంలో పరిసరాలు, విద్యార్హతలు, సాంఘిక ఆర్థికమైన లేక తరగతి వర్గం నేపథ్యం, పనిలో అనుభవం. 2 ఇచ్చిన పరిస్థితుల్లో ప్రతి ఇతర పాత్రతో మీ సంబంధాలు పరిశీలించండి. మీ అవసరాలు, కోరికలు, ఎంపికలు, ఆశయాలు ఎలా ప్రతి సంబంధం వల్ల ప్రభావితం అవుతాయి. 3 మీ సహచరునితో దృశ్యం రిహార్స్ చేయండి. ఈ రిహార్సల్స్లో మీ ప్రధాన ఆశయం ఒకరికొకరు సృష్టించడమే. టు క్రియేట్ ఈచ్ అదర్. మీరు ఈ దృశ్యం గమనంలో ఇస్తూ, గివింగ్, గ్రహిస్తూ, రిసీవింగ్. ఈ విషయం గమనించండి. మీ సహచరుని మార్పులు దృశ్యం అంతా చూడండి.
ఒకరికొకరు సృష్టించటమేనే ఉపాయం. సంబంధాలలో మీ పాత్రను కనుగొనవచ్చును. ఈ ఉపాయం చాలా శక్తివంతమైంది. దృశ్యంలో ప్రేమను గమనించండి. ఫైండ్ ది లవ్ ఇన్ ద సీన్ అని మైకేల్ షుట్లిఫ్ అనే నట శిక్షకుడు ఉపాధ్యాయుడు చెప్పాడు. మరికొన్ని విషయాలు మరో భాగంలో